నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కానీ నువ్వు భరించు, ఓపికతో భరించు. ఎందుకు తెలుసా? ఆ కష్టాలు నష్టాలు నీకు విజయాన్ని తీసుకొస్తాయి, పరలోకంలో మెప్పుని తీసుకొస్తాయి. కాబట్టి ప్రియులారా, ఎవరో కూడా కృంగిపోకండి, ఎవరో కూడా లోకి వెళ్ళిపోకండి, లో మూమెంట్కి వెళ్ళిపోకండి, ఎవరో కూడా బాధపడకండి. బాధపడకుండా ధైర్యం తెచ్చుకొని దేవుడు నాతో ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకెళ్తే మీ జీవితంలో ఎన్నో దీవెనలు మీరు పొందుకుంటారు. అలా పొందుకునేవారుగా మీరు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఒంటరిగా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఆశలన్నీ కోల్పోయినా, అనాథగా